ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కలికాలంలో నేరాలు ఘోరాలు పరిధులు దాటుతున్నాయని ఓ నిర్భయ ఓ దిశ కాకుండా పసిమొగ్గలపై కూడా మృగాళ్ల ఆగడాలు ఆగడం లేదని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఆవేదన వ్యక్తం చేశారు. రామభద్రపురంలో 5 ఏళ్ల పసిపాపపై జరిగిన అత్యాచార ఘటనపై స్పందిస్తూ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సుధారాణి పై వ్యాఖ్యలు చేశారు. విజయనగరం అంబటి సత్రం ఘోష వైద్యశాలలో ఈ చిన్నారిని పరామర్శించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ కేసు విషయంలో నిందితుడి తరపున ఏ లాయర్ ముందుకు రాకూడదని తాను వ్యక్తిగతంగా వేడుకుంటున్నానన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు ఈ ఘటనపై సీరియస్ గా ఉన్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అన్నారు. ఈ పర్యటనలో బందోబస్తు నిమిత్తం మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ లీలావతి, 2 టౌన్ సీఏ రామారావులు పాల్గొన్నారు. ఇలాంటి ఒక దురదృష్టకర సంఘటనని చూడడానికి రావడమే చాలా బాధగా ఉంది. అయితే పాప 5 months బేబీ, 5 నెలల పాప గురించి అసలు మాట్లాడాలి అంటేనే బాధ అనిపిస్తుంది. ఎంత రాక్షసుడో, ఎంత మానవ మృగం అనేది, అంటే మానవత్వం ఏమైపోయిందా అని బాధ అనిపిస్తుంది. 5 నెలల పాప మీద అంటే అసలు ఆ మాట చెప్పాలంటేనే చాలా బాధగా ఉంది. ఎందుకంటే నేను ఒక తల్లిగా ఆ మాట చెప్పలేకపోతున్నాను. దాదాపు ఒక 40 ఏళ్ళు ఉన్న ఒక మానవ మృగం 5 నెలల పాప మీద అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నది ఆ సమాజం, అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు, ఇంత రాక్షసత్వంగా, ఇంత కర్కశంగా ఎలా ఉన్నారు అనేది అర్థం అవట్లేదు. అయితే వెంటనే అరెస్ట్ చేశారు. వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు మానవ జాతికే ఒక కలంకం. ఎంత దారుణమైన సంఘటన ఏంటంటే, ఉయ్యాల్లో ఉన్న బేబీ, ఇంత బేబీ ముద్దుగా చిన్న పాప, 5 నెలల పాప, స్టేబుల్ బాగుంది. కానీ ఎంత దారుణమైన సంఘటన అంటే, అలాంటి వాడికి బెయిల్ కూడా, నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏ లాయర్ కూడా ఇట్లాంటి వెధవ కోసం బెయిల్ కోసం వెళ్ళకండి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముందే చెప్పారు, ఏ ఆడపిల్ల వైపైనా చూస్తే, ఏ ఆడపిల్లైనా బాధ పెడితే ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని ముందే చెప్పారు. కానీ ఇంకా ఈ మానవ మృగాలు ఇలా తయారైతే అసలు జనాల్లో తిరుగుతున్నారు ఆ మానవ మృగాలు. కాబట్టి ఖచ్చితంగా జైల్లో నుంచి బయటకు రానివ్వకుండా ఉంచి అట్నుంచి అట్టే పంపించాలి. ఖచ్చితంగా కఠినాతి కఠినంగా శిక్ష ఉండాలి. అప్పుడే ఇంకొక ఆడపిల్ల మీద చేయాలంటే భయపడతారు. కనీసం చెప్పుకునే పరిస్థితి కూడా కాదు. చిన్న పసిపాప, తల్లి పొత్తిలలో ఉన్న పసిపాపను కూడా వదలలేదు అంటే అలాంటి వెధవలు ఏమనుకోవాలి చెప్పండి. కాబట్టి నేను ఒక మంత్రిగా ఆ కుటుంబానికి ఖచ్చితంగా అండగా ఉండడమే కాకుండా వాళ్ళకి రావాల్సినటువంటి సహాయం ఖచ్చితంగా చేస్తాం. అలాగే వాళ్ళ మదర్కి కానీ ఆ బేబీకి కానీ ఎటువంటి సహాయం ఇప్పుడు ఆ కుటుంబం కావాలన్నా ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాం. డాక్టర్ గారు చెప్పారు బేబీ బాగుంది అని, రేపు కొన్ని టెస్టులు చేస్తామన్నారు. టెస్టులు చేసిన తర్వాత ఇంత బాగుంటే, అంటే ఎందుకైనా మంచిది, మిగిలిన టెస్టులు కూడా చేయమని చేస్తే బాగుంటుందని డాక్టర్ గారు అన్నారు. నేను కూడా మంచిదే, మిగిలిన టెస్టులు కూడా చేయడం, నిన్న పాప కొంచెం ఇబ్బంది పడింది కాబట్టి మిగిలిన టెస్టులన్నీ చేయడం మంచిది. పాప ప్రజెంట్ అయితే కొంచెం బాగానే ఉంది, ఆడుకుంటాను. కాబట్టి అందరికీ నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను, సమాజంలో మనం ఉంటున్నాం,
ఒక తల్లిగా నేను కూడా ఒక మంత్రిగా కాదు, ఒక తల్లిగా చెప్తున్నాను. 5 నెలల పాపను చూసి అలాంటి బుద్ధి పుట్టింది అంటే ఇంకేమనాలి ఆ మనిషికి? వాడు మనిషి అనాలా, పశువు అనాలా, రాక్షసుడు అనాలా, ఏమనాలి చెప్పండి? ఇలాంటివి సమాజంలో జరుగుతున్నప్పుడు మనం కూడా కొంచెం ప్రతిఘటించాల్సిన అవసరం కూడా ఉంది. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.